గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది భక్తులకు దేవిని వివిధ కోణాల నుండి అర్థం చేసుకోవడానికి మరియు ఆరాధించడానికి సహాయపడుతుంది. స్తోత్రం ప్రారంభంలో 4 ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు దేవి లలిత యొక్క రూపాన్ని, గుణగణాలను వర్ణిస్తాయి. భక్తులు ధ్యానం ద్వారా ఆమె దివ్య రూపాన్ని దృశ్యమానం చేసుకోవడానికి సహాయపడతాయి. దేవి యొక్క సింధూరారుణ వర్ణం, త్రినేత్రాలు, మాణిక్య కిరీటం, చిరునవ్వు, అభయముద్ర, రత్నపాత్ర, ఎర్రని కమలం ధరించిన చేతులు, రత్నఘటంపై ఉన్న ఎర్రని పాదాలు వంటి వివరాలు ఈ శ్లోకాలలో వర్ణించబడ్డాయి. ఈ ధ్యాన శ్లోకాలు సాధకుడిని దేవి యొక్క స్థూల రూపంపై దృష్టి సారించి ఆమె దివ్య సౌందర్యం, కరుణ మరియు శక్తిని అంతర్గతంగా అనుభూతి చెందటానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఇది మానసిక ఏకాగ్రతను పెంపొందించి పూజకు లేదా పారాయణకు సరైన మానసిక స్థితిని ఏర్పరుస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రం దేవి లలిత యొక్క 1000 నామాలను కలిగి ఉంటుంది. ఈ నామాలు దేవి యొక్క వివిధ గుణాలు, లీలలు మరియు తాత్విక భావనలను వివరిస్తాయి. ఇతర సహస్రనామాల వలె కాకుండా లలితా సహస్రనామంలో ఒక్క నామం కూడా పునరావృతం కాదు. ఇది దీని ప్రత్యేకత. నామాలు దేవి యొక్క కేశాది పాద పర్యంతం అంటే తల నుండి పాదాల వరకు వర్ణనను కలిగి ఉంటాయి. ఆమె దివ్య రూపాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తాయి. ప్రతి నామం ఒక శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది. దాని పఠనం ద్వారా దేవి యొక్క దివ్య శక్తిని ఆవాహన చేయవచ్చు. ఉదాహరణకు కొన్ని నామాలు ఆమె సౌందర్యాన్ని, మహాలావణ్య సేవధి అంటే గొప్ప సౌందర్య నిధి, మరికొన్ని ఆమె సృష్టి స్థితి లయశక్తులను అంటే సృష్టి స్థితి లయాధికారిణి, సృష్టి స్థితి లయలకు అధిపతి అని ఇట్లా వివరిస్తుంటాయి. మదశాలిని, మదగూర్జిత రక్తాక్షి, మదపాటల గండభు వంటి నామాలు దేవి యొక్క వివిధ స్థాయిల ఆనందాన్ని, అవి ముద, ప్రమోద, ఆనంద వాటిని సూచిస్తాయి. ఇవి భక్తులకు ఆమె ప్రసాదించే ఐహిక, దైవిక మరియు బ్రహ్మానంద సుఖాలను తెలియజేస్తాయి. చందన ద్రవ దిగ్ధాంగి, చందనంతో అలదబడిన దేహం గలది, చాంపేయ కుసుమప్రియ, సంపెంగ పువ్వులంటే ఇష్టం గలది. ఇటువంటి నామాలు దేవి యొక్క దివ్య లక్షణాలను, ఆమెకు ప్రీతికరమైన వాటిని వర్ణిస్తాయి. ఈ నామాలు దేవి యొక్క అనంతమైన గుణాలను, ఆమె విశ్వంలో వ్యక్తమయ్యే వివిధ రూపాలను మరియు ఆమె తాత్విక ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. స్తోత్రం చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. ఇది లలితా సహస్రనామం పఠించటం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. ఈ ప్రయోజనాలలో సకల శుభాలు, కష్టాల నివారణ, సిద్ధుల ప్రాప్తి, ముక్తి, రోగ నివారణ, దీర్ఘాయువు, సకల సంపదలు, పాప విమోచనం వంటివి ఉన్నాయి. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, బుద్ధి వికాసం, శక్తి పెరుగుదల, సుఖ సంతోషాలు కూడా లభిస్తాయని విశ్వసిస్తారు. లలితాదేవి యొక్క ఒక్క నామం చాలునని, అన్ని పాపాలను హరించడానికి అది సరిపోతుందని చెప్పబడింది. ఈ ఫలశ్రుతి భక్తులకు స్తోత్ర పారాయణం పట్ల అంకిత భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. లలితా సహస్రనామం కేవలం భక్తి స్తోత్రం మాత్రమే కాదు, ఇది లోతైన తాత్విక భావనలను, ముఖ్యంగా శక్తి ఆరాధనలో ప్రాముఖ్యతను, అద్వైత వేదాంతం మరియు తంత్ర శాస్త్ర సూత్రాలను కలిగి ఉంది. లలితా సహస్రనామం శక్తి ఆరాధనలో, ముఖ్యంగా శ్రీ విద్య సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. లలితాదేవిని పరమశక్తిగా, ఆదిపరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు మూలశక్తిగా పూజిస్తారు. ఆమె బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనే పంచబ్రహ్మలకు అధిపతి. వారి కార్యకలాపాలను నియంత్రిస్తుంది.
కొన్ని సందర్భాల్లో దేవి స్వయంగా ఈ పంచబ్రహ్మల నుండి జీవాన్ని తొలగించి వారిని నిష్క్రియం చేసి 5 కార్యాలను స్వయంగా నిర్వహిస్తుందని, అప్పుడు వారిని పంచప్రేత అంటే జీవాలు లేని శరీరాలని పిలుస్తారని పురాణాలు వివరిస్తాయి. ఇది ఆమె సర్వోన్నత శక్తిని, విశ్వంపై ఆమెకున్న సంపూర్ణ ఆధిపత్యాన్ని సూచిస్తుంది. శ్రీచక్రానికి నిత్యం పూజలు చేయటం మరియు మంత్రాలు జపించడం ద్వారా సానుకూల శక్తిని పొందవచ్చని, లలితా సహస్రనామం చదవటం ద్వారా కుంకుమతో అర్చన చేయటం ఒక సాంప్రదాయమని చెప్పబడింది. జై హింద్. స్వస్తి. జై శ్రీరామ్.